మా తెలంగాణ టీవీ. డీటెయిల్ చూస్తే మెదక్ కాంగ్రెస్ పార్టీ మిషన్ 15 ఎంపీ సీట్లు గెలవాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. రేపు ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు ఆమె తెలిపారు. మెదక్ రామ్దాస్ చౌరస్తాలో చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు ప్రసిద్ధిగాంచిన చరిత్ర ఉందని, ఇక్కడ నుండి పోటీ చేసిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఆమె గుర్తు చేశారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 15 సీట్లు గెలవాలనే లక్ష్యంతో మిషన్ 15 ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం విజయానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్ఛార్జి రాజిరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బొజ్జ, పవన్, జీవన్ రావు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సెంటర్ చౌరస్తా ఇక్కడ నుంచి మనం రామ్దాస్ చౌరస్తా వచ్చింది శివాజీ అక్కడ లోకల్లో కొద్దిగా సెంటర్ కూడా కొద్దిగా సమాచారం చేస్తాం మేమైతే टाइम कैसे डिस्टर्ब మెదక్ నియోజకవర్గ పార్లమెంటరీ క్యాండిడేట్ నీలం మధు గారు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఆ సందర్భంలో మరి అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు హనుమంతన్న, అదేవిధంగా మరి ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రోహిత్ గారి ఆధ్వర్యంలో హనుమంతన్న బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి రేపు హెలిప్యాడ్లో వస్తారా ఇంకా బై రోడ్డు వస్తారా మాకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు, కానీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు, రామ్దాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి అక్కడే మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా. లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ ఎమ్మడి ఎదురెళ్ళి కొంత దూరం నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ ఆ రేంజ్ నుంచి బైక్ ర్యాలీతో సెంటర్లో తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కన్ఫర్మేషన్ కూడా సీఎం ఫోన్ నుంచి రావడం జరిగింది. అందుకే స్థల పరీక్షించి ఒక స్థలము, అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంతన్న గారి పుత్రుడు రోహిత్ గారిది, మరి వారు నాయకత్వం తీసుకొని మరి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి నీలం మధు గారు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు, హనుమంతన్న ఆర్గనైజేషన్లో ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఎవరెవరు ఎంతమందిని మరి తీసుకురావాలి అనేది అందరికీ కూడా అప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఈ మెదక్ అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గము. ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డ మీద తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మరి ఇన్ఛార్జి మంత్రిగా నేను, పెద్దలు హనుమంతరావు గారు, అందరి ఇన్ఛార్జీలతో పాటు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, అదేవిధంగా క్యాండిడేట్ నీలం మధు అందరము కూడా కలిసి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేస్తా ఉన్నాము. బీసీ ముద్దుబిడ్డ మా నీలం మదన్న నామినేషన్స్ కు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజానికానికి పార్లమెంట్
కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా రేపు వచ్చి మా సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, బీసీల ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉంది. నేను యాజ్ ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ క్యాండిడేట్ చెప్తా ఉన్నాను, బీసీలకు అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది. కాంగ్రెస్ ఈరోజు ఇస్తా ఉంది, అది గుర్తించుకోవాలి. ఒకప్పుడు నేను చెప్పొద్దుగానే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు, అంతకు మునుపు ఇందిరమ్మ గారు, తర్వాత మధ్యలో పట్టించుకున్న పాపాన పోలేరు ఏ పార్టీలు కూడా. ఒకటి ముఖ్యంగా గమనించాలి, నీలం మదన్ అని గెలిపించుకుంటే మీకు అండగా ఉంటాడు, మీకు అర్ధరాత్రి పిలిస్తే వస్తాడని చెప్పి పలికే వ్యక్తి నీలం మదన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అతను ఎప్పుడు కూడా నేను బీసీలకు అండగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. కానీ ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, ముదిరాజ్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా,